దేవుడు నిన్ను అధికంగా దీవించబోతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు అవమానమైన స్థితిలో నేను దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎప్పుడు నిలబెడతాడు, ఎప్పుడు అలా అంటాడు, కానీ దేవుడు ఒక్కసారి మాట ఇస్తే అది మాట తప్పని వాడు దేవుడు. మనమైతే మాట తప్పేవారంగా ఉంటాం, మనమైతే మాట తీసుకునేవారు, కానీ దేవుడు మాట తీసుకోవడానికి జాగ్రత్త. కానీ నువ్వేం చేస్తున్నావు? శత్రువు కోసం ప్రార్థన చేస్తున్నావా? శత్రువు కోసం ప్రేమిస్తున్నావా? నీ శత్రువుల కోసము దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావా? కానీ నువ్వు ఎప్పుడైతే శత్రువుల కోసం ప్రార్థన చేస్తావో అప్పుడే నీకు గొప్ప విజయము వస్తా ఉన్నది. వాళ్ళ ముందు దేవుడు ఒక కిరీటం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఏ కిరీటం కావాలంటే తెలుసా? నీకు అవమాన కిరీటం దేవుడు తీసేసి ఆయన జీవ కిరీటం నీకు ఇవ్వబోతున్నాడు. ఆ కిరీటం పొందుకునే వారుగా నువ్వు ఉన్నావా? నేనున్నానా? కానీ జాగ్రత్తగా ఉండాలా. మన ప్రతి మాట గాని, మనం ప్రతి ఆలోచన గాని, ప్రతి తలంపు గాని ఆయనలాగా ఉండాలండి. కానీ లోకములు అందరూ నేను ఉంటాను, నువ్వు ఉంటే అది కార్యము జరగదు. అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టలుగా ఉండలేవు.